హైదరాబాద్ లో వర్షం మళ్లీ మొదలైంది. నాంపల్లి, హిమాయత్ నగర్, మెహదీపట్నం, మణికొండ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట్, మాదాపూర్, జూబ్లీహిల్స్, కొండాపూర్ ప్రాంతాల్లో జోరుగా వర్షం పడుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్ లో వర్షం మళ్లీ మొదలైంది. నాంపల్లి, హిమాయత్ నగర్, మెహదీపట్నం, మణికొండ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఇక వర్షం మీద మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. మౌనిక, హైదరాబాద్ పరిసరాల్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వాతావరణ శాఖ అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం, అదేవిధంగా ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగంతో కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ సిటీలో ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం అయితే కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అంటే ఇటు గచ్చిబౌలి ప్రాంతం కానీ, షేర్లింగంపల్లి, అదేవిధంగా ఇటు గాజుల రామారం, అదేవిధంగా ఇటు నాంపల్లి ఏరియాల్లో మోస్తారు వర్షం అయితే కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 4 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం పలు ప్రాంతాల్లో నమోదైనట్టుగా అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు రాత్రి నుంచి రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి దీనికి సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే జారీ చేశామని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఇటు జిహెచ్ఎంసీ కానీ, హైడ్రా బృందాలు కూడా ఎక్కడెక్కడ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మొత్తం కూడా ఏ ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీములను రంగంలో దింపేందుకు సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా హైడ్రాకు సంబంధించి దాదాపు 21 టీంలు, ఎమర్జెన్సీ టీంలు, అదేవిధంగా 151 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా రెడీ అయ్యాయని చెప్పేసి చెప్పడం జరిగింది. వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ భారీ మోటార్లను కూడా ఏర్పాటు చేశారు. 24/7 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ పనిచేస్తాయని చెప్పేసి ఆ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు అంటే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాటర్ నీటిగా నిలిసి ఇమీడియట్గా పెద్ద పెద్ద మోటార్ల ద్వారా ఆ నీటిని తరలించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క టీంకి 5 మంది మెంబర్లను ఏర్పాటు చేసి వాళ్ళకి అవసరమైన మోటార్లు కానీ అదేవిధంగా పరికరాలను ఇవ్వడం జరిగింది. వీరికి జిహెచ్ఎంసీ, అదేవిధంగా ట్రాఫిక్, అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం సహకారం అందించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఎక్కడైనా సమస్యలు వస్తే ఇటు హైడ్రా హెల్ప్ లైన్ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ హెల్ప్ లైన్కి కాల్ చేయాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం మన హైడ్రా కమిషనర్తో మాట్లాడినప్పుడు కూడా ఆయన క్లియర్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఇటు వాతావరణ శాఖ ఇచ్చే హెచ్చరికలు కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ, హైడ్రా ఇచ్చే హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలని చెప్పేసి అన్నెసరిగా రోడ్లపైకి రావద్దంటూ కూడా సూచించడం జరిగింది. మరోవైపు వాహనాలు అంటే సొంత వాహనాలు ఉపయోగించొద్దు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయాలని చెప్పేసి, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ప్రస్తుతం ఈ 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో అధికారులందరికీ కూడా సెలవులు రద్దు చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇటు జిహెచ్ఎంసీలో కూడా మొత్తం టీమ్స్ అన్ని కూడా 24/7 పనిచేయాలని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా జోనల్ కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పేసి అన్నారు. దీనిలో భాగంగా జిహెచ్ఎంసీ కమిషనర్ ఈ రోజు ఉదయం నుంచి కూడా క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు. ప్రధానంగా ముసరాంబాగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ లో లయింగ్ బ్రిడ్జ్ పై వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా అక్కడ రాకపోకలు నిలిపివేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అక్కడ ఏదైతే ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారో దాన్ని త్వరగా పూర్తి చేయాలంటూ కూడా అక్కడ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు
లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నాయో అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి రాత్రిపూట భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నాలాలు అదేవిధంగా డ్రైన్స్ పొంగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అన్నారు. అవసరమైతే ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలో దింపుతాము, సహాయక చర్యల కోసం కాల్ చేయాలంటూ కూడా వారందరికీ సూచించడం జరిగింది. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఎగువన అంటే హిమాయత్ సాగర్ నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఆ నీటిని కిందకు వదులుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం 3 గేట్లను ఓపెన్ చేసి 2 ఫీట్ల మేర ఓపెన్ చేసి నీటిని కిందకు వదులుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఆ నీరంతా కూడా మూసీలోకి వస్తుంది. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఇటు హుస్సేన్ సాగర్కి సంబంధించి కూడా పూర్తిస్థాయి నీటి మట్టం చేరడంతో అక్కడ కూడా నీటిని వదులుతున్న పరిస్థితి ఉంది. దీంతో లో లయింగ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ రాత్రి నుంచి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అవసరమైతే అక్కడ లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళని పునరావాస కేంద్రాలు తరలించేందుకు కూడా కొన్ని పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. వారిని తరలించేందుకు కూడా వాహనాలను సిద్ధం చేశామని చెప్పేసినారు. ప్రధానంగా చూసుకుంటే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ఇప్పటికే కొద్దిసేపటి క్రితం హైడ్రా అదేవిధంగా జీహెచ్ఎంసీ అదేవిధంగా ఇటు ఎలక్ట్రిసిటీ ట్రాఫిక్ అండ్ రెవెన్యూ యంత్రాంగంతో ఒక మీటింగ్ అయితే జరిగింది. ఆ మీటింగ్లో కూడా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి ఇది ఏ ఒక్క శాఖకు సంబంధించింది కాదంటూ కూడా ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభుత్వ యంత్రాంగం నుంచి. దీంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో వర్షాల వల్ల భారీ వర్షాల వల్ల ప్రాణ నష్టం సంభవించకుండా చూడాలి, ఆస్తి నష్టం జరిగినా పర్వాలేదు కానీ ప్రాణ నష్టం సంభవించకుండా చూడాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అధికారులంతా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసిన పరిస్థితి. ఎక్కడైతే లో లేయింగ్ ఏరియాలు ఉన్నాయో వాటి మీద ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేశారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలో పురాతన భవనాలు ఏవైతేనో వాటిని వెకేట్ చేయించే కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా భవనాలను ఖాళీ చేయించారు. మరికొన్ని భవనాలకు సంబంధించి నోటీసులు ఇచ్చి వారందరినీ రేపటిలోగా ఖాళీ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే పోలీసు బలగాలను కూడా యూజ్ చేస్తామంటూ కూడా కమిషనర్ చెప్పిన పరిస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. మరోవైపు జీహెచ్ఎంసీ పరివాహక అంటే మూసీ పరివాహక ప్రాంతం కానీ ఇటు జీహెచ్ఎంసీ నాలాల పరిధిలో ఎక్కడైతే వరద నీరు ఎక్కువగా వచ్చే ప్రభావం ఉందో ఆ ప్రాంతాల్లో అదేవిధంగా జీహెచ్ఎంసీ టీమ్స్ని ఎప్పటికప్పుడు ఆ కాలువలపై కానీ నాలాలపై మానిటరింగ్ చేయాలని చెప్పేసి కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో సిబ్బంది అంతా కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని అంటే నాలాల దగ్గర ఉన్న పరిస్థితిని కానీ అదేవిధంగా లో లేయింగ్ ఏరియాలో ఏమన్నా వాటికి సంబంధించిన పరిస్థితిని ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్కి చేరవేస్తున్నారు. కంట్రోల్ రూమ్ నుంచి వాటికి సంబంధించి వస్తున్న ఆదేశాలు అయితే వాటికి సంబంధించి ఆదేశాలను ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కమిషనర్ స్వయంగా కంట్రోల్ రూమ్లో ఉండి అక్కడ ఉన్న పరిస్థితిని వచ్చే కంప్లైంట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అక్కడికి ప్రత్యేక బృందాలను అయితే పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఇది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటు వరంగల్, ములుగు, ఖమ్మం జిల్లా, ఇటు భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా ఆదిలాబాద్, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలతో కూడా మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతి జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు అవసరమైన హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల పాటు ప్రభుత్వ యంత్రాంగం సెలవులు రద్దు చేస్తూ 72 గంటల పాటు ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం కానీ ఇటు పోలీస్ యంత్రాంగం కానీ విధుల్లో ఉండాలని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా కాజువేల్ కానీ అదేవిధంగా అంటే వాగులు వంకలు పొంగు ప్రవహిస్తున్న నేపథ్యంలో కాజువేల్ కానీ అదేవిధంగా లో లేయింగ్ చట్టాలు ఏవైతున్నాయో వాటిపై ప్రయాణించవద్దని చెప్పేసి ప్రయాణికులకు అదేవిధంగా వాహనదారులకు సూచించడం జరిగింది. ఎందుకంటే గతంలో లో లేయింగ్ ఏరియాలు ఏవైతున్నాయో వాటిలో ప్రయాణిస్తూ చాలా మంది వాగుల్లో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం నుంచి కానీ పోలీసు నుంచి కానీ రెవెన్యూ యంత్రాంగం నుంచి వచ్చే సూచనలు పాటించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇటు వరంగల్ ప్రాంతానికి చూసుకుంటే నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వరంగల్ నగరం అంతా కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మిగతా జిల్లాల్లో కూడా చాలా చోట్ల లో లేయింగ్ ఏరియాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలో దింపారు. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న దాదాపు 40 టీంలు హైదరాబాద్లో ఉన్నాయి. వీటిని అవసరమైతే ఆయా జిల్లాలకు పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి భారీ వర్షాలకు సంబంధించి మానిటరింగ్ చేస్తున్నారు. అక్కడ జిల్లా యంత్రాంగంతో కానీ అదేవిధంగా తమ శాఖల పరిధిలో ఉన్న అధికారులతో మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ అవసరమైతే ప్రభుత్వ సహాయం చేయడానికి ఎక్కడా వెనకాడట్లేదు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది. ప్రజలు తమకు సహకరించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు రాత్రి నుంచి రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మౌనిక,
రామ్ నరేష్, తెలంగాణలో 11 చోట్ల అలర్ట్స్ జారీ చేసినట్టు అర్థమైంది. సో ఇంకా ఈ అలర్ట్స్ ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది? ఇక్కడ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఏదైతే క్రమంగా బలపడుతూ ఉంది. దీని నేపథ్యంలోనే భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అన్నారు. అయితే ఈ అలర్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా దిశ మార్చుకుంటూ వెళ్తున్న క్రమంలో దాన్ని బట్టి ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు అయితే 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉదయం నుంచి కూడా 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ రాత్రి నుంచి కూడా దాదాపు 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నామని చెప్పేసి వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం బులెటిన్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నామని చెప్పేసి, అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఈశాన్య రాష్ట్రాలకు అంటే ఈశాన్య జిల్లాలకు ఎక్కువగా వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటే దాదాపు 20 నుంచి 25 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఆ ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే తాము ఏదైతే బులెటిన్ రిలీజ్ చేస్తామో ఆ బులెటిన్ అనుగుణంగా వాతావరణ శాఖ ఏదైతే హెచ్చరికలు జారీ చేస్తుందో ఆ బులెటిన్ ఆధారంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆయా జిల్లాలు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో వాతావరణ శాఖ జారీ చేస్తున్న హెచ్చరికలను ఎప్పటికప్పుడు ఆయా జిల్లాలకు పంపిస్తూ అక్కడ జిల్లా కలెక్టర్లను కానీ అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని అక్కడ ప్రజలకు కూడా తెలియజేసే విధంగా ఇటు మీడియాలో కానీ అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా కూడా ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుందో ఆ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మౌనిక. రైట్ రామ్ నరేష్, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీని హైడ్రా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోబోతుంది? ఇక్కడ హైదరాబాద్కి సంబంధించేసి వాటర్ లాగింగ్ పాయింట్స్ దాదాపు 41 ఉన్నాయి. అదే జీహెచ్ఎంసీ పరిధిలో. అదేవిధంగా హైడ్రా పరిధిలో వచ్చేసి దాదాపు 451 లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. వీటన్నిటి దగ్గర కూడా ప్రత్యేకంగా మాన్సూన్ టీమ్స్ని ఏర్పాటు చేసి అక్కడ పెద్ద పెద్ద మోటార్లు అంటే బాహుబలి మోటార్లను అదేవిధంగా దాదాపు 25 HP మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు ఆ నీటిని తోడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కురిసిన అంటే దాదాపు ఒక 4-5 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అమీర్పేట మెట్రో స్టేషన్ కానీ అదేవిధంగా యూసఫ్ కూడా కృష్ణానగర్ కానీ అదేవిధంగా ఇటు చూసుకుంటే రాజ్భవన్ రోడ్డు కూడా పూర్తిగా జలమయం అవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర కూడా పూర్తిగా వాటర్ నిలుస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రాంతాలకు సంబంధించేసి ప్రత్యేకంగా అక్కడ ఎమర్జెన్సీ టీమ్స్తో పాటు దాదాపు ప్రతి చోట కూడా 2-3 మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఎక్కడైతే సమస్యలు వచ్చా ఆ సమస్యలు వచ్చిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించేసి అక్కడ ఎక్స్ట్రా మోటార్లను ఏర్పాటు చేసి ఆ నీటిని తోడి వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే గంటన్నర వ్యవధిలోనే భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా డ్రైనేజ్ వ్యవస్థ లేదు కాబట్టి నీరు నిలిచిపోతుంది. దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు అంటే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ప్రజలు అంతా కూడా అవసరమైతేనే బయటికి రావాలి, లేకపోతే ఇళ్లలోనే ఉండాలని చూపిస్తున్నారు. దీనిలో భాగంగానే విద్యాశాఖ పాఠశాలకు హాఫ్ డే అని చెప్పేసి ఈ రోజు రేపు జీహెచ్ఎంసీ పరిధిలో హాఫ్ డే అని చెప్పేసి అన్నారు. అయితే కొద్దిసేపటి క్రితం అంటే మేడ్చల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ రేపటి వరకు హాఫ్ డే అన్న దాన్ని కూడా డిఈఓ క్యాన్సిల్ చేసి రేపు పూర్తిగా సెలవు ఇస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే అక్కడ వాతావరణ పరిస్థితులు ఏదైతే ఉన్నాయో భారీ వర్షాలు ఉంటే అక్కడ సెలవులు ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వం నిన్న చెప్పిన నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడు ఆ అలర్ట్స్ ను బేస్ చేసుకుని వాళ్ళంతా కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రధానంగా చూసుకుంటే చాలా చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ 24/7 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ని ఏర్పాటు చేశామని చెప్పేసి కొద్దిసేపు హైడ్రా కమిషనర్ తో మాట్లాడినప్పుడు ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా జీహెచ్ఎంసీ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ పరిధిలో ఎక్కడైతే వాటర్ నిలుస్తుందో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే ఇమీడియట్ గా వాటర్ తొలగించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ కానీ ఇటు హైడ్రా కమిషనర్ కానీ చెప్తున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్కు సంబంధించి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఇప్పటికే అధికారులతో 2 సార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి సంబంధించి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వైద్య శాఖను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు కరెంటు సమస్యలు రాకుండా చూడాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి ఉంది.